మంజరి మసాలాకి స్వాగతం. ఇవాళ మనము కట్టె పొంగల్ చేసుకుందాం. అది బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లేదంటే ఏదైనా కానీ ఒకవేళ వెజిటబుల్స్ లేకపోయినా త్వరగా అయిపోవాలన్నా చాలా హెల్దీ ఫుడ్. ఓకేనా, సింపుల్ వేలో చేసుకుందాం. రెసిపీలో కలుద్దామా. ఒక కుక్కర్ తీసుకున్నాను. ఒక కుక్కర్లో ఒక గ్లాసు లేదా ఒక కప్పు మన ఇష్టం. హాఫ్ ఏమో పెసరపప్పు, హాఫ్ ఏమో రైస్ అన్నమాట. అంతకన్నా ఎక్కువైనా కూడా అవసరం లేదు, బాగోదు. దాన్ని కడిగాను అనమాట. 2 times కడిగి దాన్ని డైరెక్ట్గానే పొయ్యి మీద పెట్టి ఆ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకునేదాకా ఉంచి గిన్నె మాడుతుంది అన్నప్పుడు కొంచెము నెయ్యి వేసా. అప్పుడు ఫ్రై అవుతూ వస్తుంది అనమాట. ఆ వాటర్ అంతా డ్రై అయిపోతుంది. అంటే అది రైస్ అంతా పప్పు అంతా నెయ్యిలో ఫ్రై అయినట్టు అంతే. దానిలో 1కి 4 కానీ 5 కానీ మన ఇష్టం. కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది ఇది, ఎందుకంటే టైట్గా ఉంటే ఆరే కొద్దికి ఇంకా గట్టి పడుతుంది, అప్పుడు తినలేము. అంతే, నేను ఏమి వేయలేదు అందులో. ఇంకా అది అట్లా ఒక 4-5 విజిల్స్ వచ్చింది. ఇప్పుడు పోపులో అన్ని రకాలుగా వేసుకునేవన్నీ వేసుకున్నాం. శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు. ఇందులో తప్పకుండా వేయాల్సింది ఏంటంటే మిరియాలు, అల్లం ముక్కల నుంచి వచ్చేది జ్యూస్, అదంతా కూడా చాలా బాగుంటుంది. అంతే, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇందులో ఏంటంటే ఖచ్చితంగా ఇంగువ పడాలి. ఇలాంటి వంటకాల్లో బాగుంటుంది, చక్కగా ఉంటుంది. దీంతో జనరల్గా సాంబార్ బాగుంటుంది, చట్నీ బాగుంటుంది. అదొక పులుసు కూడా చేస్తారనమాట, అదైనా చేసుకోవచ్చు. అంతే, ఫస్ట్ ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు వేసుకొని అన్నీ కలుపుకొని వేడివేడిగా తింటే ఆరోగ్యానికి అన్నిటికీ మంచిది. ఓకేనా, బాయ్.